హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. వాక్యంలో మరి మరొక మాట మనం చదువుకుంటా. మరి కీర్తనలను 91వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటాం. మొదటి పాటలో ఉన్నటువంటి మరొక మాట ఇది మనం కలిసి చదువుతాం. కీర్తనలను 91వ అధ్యాయము మరి 14వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను వాటిని ప్రకటించాను. అతడు నా ఆనందం ప్రేమ వేరు మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవానికి స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన పేరిట నీ పాదములకు 2020 సంవత్సరం ప్రారంభంలో చేరడానికి నీ ఇచ్చిన తరుణం పొందనాలు. దేవాన్ని చేత ప్రకారం నీ దయగలిగిన కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం కొరకై కృతజ్ఞతమైన స్తోత్రిస్తున్నాం. ఎవరు నీ సెలవు లేకుండా ఒక దినం ముగించగలుగుతారు. ఎవరు నీ సెలవు లేకుండా మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించగలరు. ఇది నీ యొక్క దయ, నీ కృప ఎరిగి నిన్ను స్తోత్రించి కీర్తించి ఆరాధిస్తున్నాం. నీ పాదములతో సాగిపడుతూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థించి ఆరాధిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యంలో ఈ సమయంలో కీర్తన 91వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని అర్పించాను. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించింది ఎందుకంటే నీవు ఆయన్ని ప్రేమించడానికే. అదైనా తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించేది ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రులను ప్రేమించడానికే. తల్లిదండ్రులు బిడ్డల కొరకే సమస్తము జరిగించేది ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రుల యొక్క బాధ్యత వహించడానికి. దేవుని వాక్యంలో దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నదే, ఆయన మనలను ప్రేమించారు. మొదట మనం ఆయన్ని ప్రేమించడం చేత కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ప్రకారం మనము దేవుని ప్రేమించిందని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనందుకు ఆయన శిలువెక్కాడు. కాబట్టి మనము దేవుని ప్రేమించలేదు, ఆయనే మనలను మొదట ప్రేమించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని రాయబడింది? 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమన్నంటే ఆయనే మొదట మనలను ప్రేమించాడు కనుక మనము ప్రేమించుచున్నాం. ఈ రోజున దేవుణ్ణి మనం ప్రేమించడానికి కారణం ఏంటంటే దేవుడే ప్రేమించి మనకు ప్రేమను నేర్పించాడు. ఆయన మనల్ని ప్రేమించి మనం ఎలాగ ప్రేమించాలో మనకు నేర్పించాడు. ఆ సోఫియా ఐడా స్కడర్ 150 సంవత్సరాల క్రితం దేవుని ప్రేమను ఎరిగింది. దేవుడు నన్ను ప్రేమించాడని గుర్తెరిగింది. ఇప్పుడు దేవుని ప్రేమను పంచిపెట్టడానికి 150 సంవత్సరాల క్రితం అవివాహితురాలుగా ఆ యొక్క వెల్లూరుకు వచ్చి క్రిస్టియన్ మెడికల్ కాలేజీని పెట్టారు. ఇప్పుడు కాదు, ఎప్పుడండి? 150 సంవత్సరాలు. అంటే నీవు దేవుని ప్రేమను ఎరిగితే, ఆ ప్రేమను గుర్తిస్తే డెఫినెట్లీ యు లవ్ ద లార్డ్. దేవుని తప్పకుండా నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. కాబట్టి మొదట ఆయన ప్రేమ నీకు అర్థమవ్వాలి. అలా అర్థమైతే నీవు ఆయన కొరకు ఎంతైనా త్యాగం అయిపోతావు, ఎంత సమర్పణైనా చేస్తావు. నీ జీవితంలో దేన్నైనా ఆయన కొరకై అప్పగించి ముందుకు రావడానికి ప్రయత్నిస్తావు. ఇఫ్ యు డోంట్ అండర్స్టాండ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్, యు కెనాట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క ప్రేమకు నిన్ను నువ్వేం చేయలేవు, అప్పగించుకోలేవు. ఆ ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేవు. పిల్లలు, ఒక చిన్న యవనస్తురాలు సోఫియా ఐడా స్కడర్ ఆయన ప్రేమను ఎక్కి ఆ ప్రేమ యొక్క ఆలోచనలు తనలో పుట్టడం బట్టి అమెరికా సంయుక్త రాష్ట్రాలని
తమిళనాడులో ఉన్న వెల్లూరుకు వచ్చి ఆ క్రిస్టియన్ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైనవి. అందుకే దాని యొక్క మరి కొటేషన్ మీకు తెలుసు కదా, ఏమంటుంది? నాట్ టు బి మినిస్టర్డ్ బట్ అంటూ మినిస్టర్. అంటే పరిచర్య చేయించుకుంటూ మేము రాలేదు, పరిచర్య చేయటానికే వచ్చాం. We are here to serve the Lord. మేము పరిచర్య చేయించుకుంటూ రాలే, పరిచర్య చేయటం అనేకులు ప్రతిగా నా ప్రాణం పెట్టుటకు వచ్చానని చెప్పాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. మార్క్స్ వార్త 10:45 మీరు చదువుతా ఆ మాట. మార్క్స్ వార్త 10:45 మనం చూస్తాం. ఇలాంటి మిషనరీస్ యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు మన హృదయం చదవని మనుషు కుమార్ పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచారం చేయటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుతూ పిల్లరా, పరిచర్య చేయించుకుంటూ రాలేదు, మేము పరిచర్య చేయడానికి వచ్చామని ఆ సిఎంసి వెల్లూరులో సోఫియా ఐడాస్ కాడా ఆరాధించారు. అలాగే అనేక మందిని మనం చూస్తాం ఈ యొక్క భారతదేశంలో. పిల్లరా, అక్కడ ఉన్నటువంటి ఒక స్టోట్పురం అనేటువంటి ప్లేస్ ఉంది, తెలుసు కదా, అది చీరాల దగ్గర ఉంటుంది. చీరాల దగ్గర వేటపాలెం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉండే దాని పేరు ఏమంటారంటే స్టోట్పురం అంటారు. ఆ దానికి స్టోట్పురం అనేది ఎందుకు వచ్చిందంటే పరిచారం చేయించుకుంటూ రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చానని జాన్ స్టివర్ట్ అనేటువంటి మిషనరీ ఆ చీరాల ప్రాంతంలో ఉన్న ఆ దొంగల ముఠా మధ్యకు వచ్చి దొంగలను దేవుని సేవకులుగా మార్చారు. అందుకే ఆ ఊరికి స్టోట్పురం అని పేరు పెట్టారు. యాక్చువల్ గా దాని పేరు స్టివర్ట్, అంటే జాన్ స్టివర్ట్ పురం దాని పేరు. కానీ దాన్ని ఏం చేశారంటే పూర్తిగా మారి స్టోట్పురం. జాన్ స్టివర్ట్ అనేటువంటి దైవజనుడు అక్కడికి వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా ఆ దొంగలందరూ దొరలుగా మారిపోయారు. దొరలంటే దేవుని సేవకులుగా మారిపోయారు. పిల్లగా అప్పుడు కలెక్టర్ గారు అన్నారు. ఆ తర్వాత అక్కడ ఉండే ఎస్పీ డిఎస్పీ అంతా ఏమన్నారంటే పోలీస్ స్టేషన్ నుండి జనం ఉండేవాడు ఎప్పుడు చూసినా. ఈ మధ్య అసలు పోలీస్ స్టేషన్ కూడా రావట్లేదు. ఏంటి అసలు చీరాల్లో ఉన్న స్టోట్పురంలో ఉన్న వాళ్ళందరూ దొంగతనాలు మానేసారా ఏంటి అని అడిగారు. ఆ యొక్క ఎస్పీ గారు అడిగితే, ఆ కలెక్టర్ గారు అడిగితే ఏమన్నారంటే, అయ్యా ఏ కానీ దొంగతనాలు చేయరండి, ఎందుకంటే అక్కడికి ఒక మిషనరీ వచ్చారు జాన్ స్టివర్ట్ అని. ఆయన వచ్చినప్పటి నుండి వారు అసలు కంప్లీట్ గా వేరే ప్రక్రియలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే నన్ను ప్రేమించి నా కొరకై తను తాను అప్పగించుకున్న యేసుక్రీస్తు యొక్క ప్రేమ వారు ఎరిగారు. అందుకనే పోలీస్ స్టేషన్ లో కేసులు లేవు, ఎవడో వచ్చి రిపోర్ట్లు ఇవ్వట్లేదు, ఎవడో ఇచ్చి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఏం చేయలేదు, జరగట్లేదు. పిల్లల, ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ కొరకై తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి, నీ కొరకై సిలువకు ఎక్కాడు కాబట్టి, నీ కొరకై సిలువలో బలైపోయాడు కాబట్టి, ఈ రోజున నీవు ఆయనను ప్రేమించాలి. నీవు ఆయనను ప్రేమించాలి. నీవు ఆయనను ప్రేమించడానికి నీవే 2021లో నీకు నిర్ణయం చేసుకోవాలి. ఆ ప్రభుని ప్రేమించడం కొరకై నీవు నిర్ణయం చేసుకో. ప్రియమైన సహోదరుడా, యవనస్తులారా, పెద్దలారా, వృద్ధులారా, మధ్య వయస్కులారా గ్రహించండి. యవన సహోదరులారా, నీకు చాలా వయసు ఉంది. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ 30 years old, you have 40 years of time. ఎందుకంటే if God grants 70 సంవత్సరాలు ఇంకా నీకు వయసు ఉంటే కనుక 40 సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చినట్టే. ఈ 40 సంవత్సరాలు ప్రభు కొరకై నీవు జీవించగలవు. ఒకవేళ నీకు 20 సంవత్సరాలు అయితే 50 సంవత్సరాలు ప్రభు కొరకై బతకగలవు. ప్రభు బిడ్డలారా, అందుకే అతడు నన్ను ప్రేమించుచున్నాడు అని దేవుని వాక్యంలో 91వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తున్నాం. ఏమన్నాడు చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక. తర్వాత విషయం మొట్టమొదటి మాత్రం ఫస్ట్ పార్ట్ మనం చూద్దాం. ఏంటంటే he has loved me, he has loved me. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. పిల్లరా, నీవు ప్రభువుని ప్రేమిస్తున్నావు. అలాగైతే నువ్వు సిద్ధంగా ఉన్నావు. చీరాల్లో జాన్ స్టివర్ట్, నెల్లూరు సోఫియా ఐడాస్ కాడా
అలాగే ఒంగోలులో మరొక దొరగారు ఉన్నారు. ఆయన పేరు ఏం పేరంటే క్లౌ, CLOVE, క్లౌ దొరగారు. ఈ క్లౌ దొరగారు ఒంగోలు ప్రాంతానికి వచ్చి దేవుని సేవ ప్రారంభించారు. ఇప్పుడు కానీ నేను చెప్పేది మోర్ దాన్ 100 years బ్యాక్. ఇలాగ దేవుని సేవ చేస్తూ ఆ ఒంగోలులో ఉన్నటువంటి ఆ నది దగ్గర దాదాపు 3000 మందికి బాప్తిసాలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే క్లౌ దొరగారు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్నా, ఈ రోజున నువ్వు బైబిల్ పట్టుకు తిరుగుతున్నావు, ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణలో ఎక్కడైనా బైబిల్ పట్టుకు తిరుగుతున్నావు అంటే వారి యొక్క సాక్రిఫైస్. ఎందుకంటే ప్రభు వారిని ప్రేమించాడని వారు గ్రహించి వారు దేవుణ్ణి ప్రేమించడం బట్టే ఈ రోజున మనము ప్రభువుకి దగ్గరగా వచ్చి ఉన్నాము, ప్రభువుకి సమీపంగా వచ్చి ఉన్నాము. శాపగ్రస్తులమైన మనం ఆశీర్వాద కారకులుగా మారాం. ఆయనకు దూరస్తులమైన మనం ఆయనకు సమీపస్తులుగా వచ్చాం. ఆయన ఎరుగిన మనం ఆయన ఎరిగిన వారుగా మార్పు చెందాం. దీని అందరికి కారణం మిషనరీస్. ఎందుకంటే ఆ యొక్క నెల్లూరు అటు సైడ్ ప్రాంతాలన్నింటిలో కూడా కొంతమంది మిషనరీస్ సేవ చేస్తే ఎటువైపు అండి, ఇటు గుంటూరు వైపు మరొక మిషనరీ సేవ చేశాడు. ఆయన పేరు జాన్ ఫ్రెడరిక్ హయర్. లేకపోతే ఈ రోజున గుంటూరులో క్రైస్తత్వమే లేదు, ఎందుకు పనికిరాదు. పిల్లల ఇలాగున అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అతడు నన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు వాక్యం వెళ్ళాలి. మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించుకున్నకై మన నిర్ణయాలు ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించి నీలాంటి నాలాంటి దౌర్భాగ్యాలను ప్రేమించి మన కొరకై తను తాను శిలువకి ఏం చేస్తాడండి? అప్పగించుకున్నాడు. నిజంగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఏం జరుగుతుంది? అక్కడ చెప్పాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నీవు అపాయం కలిగినప్పుడు తప్పించబడతావు, ప్రాణాపాయం వచ్చినప్పుడు తప్పించబడతావు, లేక కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు తప్పించబడతావు, నీ బిడ్డలకు సమస్య వచ్చినప్పుడు తప్పించబడతావు, నీ బిడ్డల భవిష్యత్తుకు సమస్య వచ్చినప్పుడు తప్పించబడతావు. అయితే నేను చేయాల్సిన పని ఆయనను నువ్వేం చేయాలని? ఆయనను నువ్వు ప్రేమించాలి. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తున్నాను. అలాగే తప్పించబడిన బైబిల్ ఎవరు ఉన్నారా? ఉన్నారు. అందుకని దేవుడు అన్నాడు, దానియేలు నీవు నాకు బహు ప్రియుడవు, నీవు నాకు బహు ప్రియుడవు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించినంతగా నీవు నన్ను ఏం చేస్తానా? ప్రేమిస్తున్నా. నేను నిన్ను ప్రేమించినంతగా నీవు నన్ను ప్రేమించావు. అందుకే నా ఎడల నమ్మకంగా ఉన్నావు, అతి శ్రేష్టమైన బుద్ధి గల వాడు ఉన్నావు, ఏ లోపము లేని వాడు ఉన్నావు, నిర్దోషిగా జీవిస్తున్నావు. అంతేకాదు నీ కొరకై శాసనం పుట్టిన నా కొరకు నన్ను నా సన్నిధిలో ప్రార్థన చేయటం మానట్లేదు. ఇలా 7 కారణాలు దానియేలులో ఉన్నాయి. పిల్లలు గమనించండి, 7 కారణాలు దానియేలులో ఉన్నాయి. పిల్లలు 6వ అధ్యాయం 3-4 వచనాల్లోనే మీకు చాలా కారణాలు కనబడతాయి దేవుడు వాక్యంలో. అర్థమైనా? కాబట్టి నీవు దేవుణ్ణి ప్రేమించాలి. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే నిన్ను ఆయన అపాయమును ఏం చేస్తాను? తప్పిస్తాను. దానిలో అనుమానమే లేదు. నీవు దేవుణ్ణి ప్రేమించుట్లో కాంప్రమైజ్ అవ్వకూడదు, రాజీ పడకూడదు. నీ యొక్క ప్రేమ ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి. యువర్ లవ్ మస్ట్ బి ప్యూర్ లవ్ టువర్డ్స్ గాడ్. దేవుని ఎడల నీ ప్రేమ ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. అది నకిలీగా, కపటముగా, వేషధారణతో ఉండకూడదు. అందుకనే ప్రభువు అన్నాడు, నిష్కపటమైన ప్రేమ గలవారై ఉండండి అన్నాడా? నిలవరమైన ప్రేమ గలవారై ఉండండి అన్నాడు. నిలవరమైన ప్రేమ అంటే ఏంటి? సంచలనంతో ఉండకూడదు, ఫికల్ మైండెడ్ గా ఉండకూడదు, స్టేబుల్ లో. కాబట్టి నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, నీ ప్రేమ నిలవరమైనదిగా ఉండాలి, నీ ప్రేమ స్వలాభము అపేక్షించేదిగా ఉండకూడదు. ఇలాగున
అప్పుడు నిన్ను ఆయన తప్పిస్తాడన్నమాట. దానియేలు మీద నిర్దాక్షిణ్యంగా ఆ నేరాలకు బదిలేశాడు. ఆయన అతిశ్రేష్టమైన బుద్ధి వాడు, లోపము లేని వాడు. కాబట్టి ఇంకా మనం చూస్తుంటే నమ్మకమైన వాడు, ఇంకా మనం చూస్తుంటే పవిత్రుడు. అందుకనే రాజు భుజించు భోజనము పానము చేయ ద్రాక్షను ఉంచుకుని నన్ను నేనేం చేయను. ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ మై సెల్ఫ్. కాబట్టి దేవుని యొక్క లేఖనాలను బట్టి మనం చూస్తున్నాం సత్యాలని. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, నేను ఎలా ఉన్నానో అలా ఉండటానికి నిర్ణయించుకున్నాడు కనుక అతనిని నేనేం చేస్తాను. అతను క్రైస్తవుడైన కనుక నేను తప్పిస్తాను, అతను యేసు ప్రభువును నమ్ముకున్నాడు కనుక నేను తప్పిస్తాను, అతను ఈ మధ్యకాలం బాప్తిసం తీసుకున్నాడు కనుక నేను తప్పిస్తాను, అతను ఈ మధ్యకాలం తీర్మానం చేసుకున్నాడు కనుక నేను తప్పిస్తాను అనలేదు. ఇక్కడ ఏమన్నాడు? ప్రేమించు. దట్ ఈస్ ఏ డిఫరెంట్ మ్యాటర్. నేను చెప్పినవన్నీ ఇది కంప్లీట్ గా మీ ఆత్మతో హృదయంతో ముడిపెడితే. కాబట్టి దేవుని వాక్యములో మనం చూస్తున్నది అదే. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అంతగా తగ్గిస్తాను. అందుకనే దానియేలు 6:22 మనం చదువుతున్నాం. ఏమని రాయబడి చదవండి. దానియేలు 6:22 ఏమని రాయబడి? నేను నా దేవుని దృష్టికి నేను పాపం చేసినవాడు కాదు, అక్రమం చేసినవాడు కాదు, కపటం కలిగినవాడు కాదు, మరి ఫిక్ల్ మైండెడ్ గా ఉండేవాడు కూడా కాదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హానియో చేయకుండా అన్నాడు. వాటిని మోయించాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఎంతో స్పష్టముగా దానియేలు దేవుడు తప్పించాడు. అందుకనే నిత్యము నీవు సేవించున్న దేవుడు నిన్ను రక్షింపగలిగినా అన్నాడు. 20వ రాజు ఏమన్నాడు చదవండి. రాజు అతడు గుహ దగ్గరికి రాగానే రాజుగారికి ఏంటంటే దానియేలు అంటే చాలా పెర్ఫెక్ట్ మ్యాన్ అనేటువంటి ఒక అభిమానం. దానియేలు అంటే పెర్ఫెక్ట్ ఫెలో, పనిలో నమ్మకమైనడు, తేడా కలిగినడు కాదు. అతను ఏ విషయంలో కూడా తప్పు చేయడు. ఇది వెరీ గుడ్ ఇంప్రెషన్ ఆఫ్ కింగ్ ఆన్ డానియల్. అర్థమైందండి? దానియేలు పైన మరి రాజుగారికి ఉన్నటువంటి మంచి అభిప్రాయం. ఈ అభిప్రాయం బట్టి రాత్రంతా నిద్రపడక మంచం మీద అటు ఇటు తిరుగుతూ పొద్దున్నే లేచి ఎక్కడికి వచ్చాడు? గుహ దగ్గరికి వచ్చాడు. గుహ దగ్గరికి వచ్చి ఏమన్నాడు చదవండి. గొప్ప స్వరంతో, ఒక రకమైనటువంటి స్వరం మనం కూడా వస్తాం చూడండి అప్పుడప్పుడు. ఆ గొప్ప స్వరంతో ఏమన్నాడు చదవండి. దానియేలు పిలిచి, జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు, నీవు నిత్యము దేవుని సేవించడు, నీవు జీవముగల దేవుని సేవకుడు. ఎవరు రికగ్నైజ్ చేశారు? ద కింగ్ ఆఫ్ పర్షియన్ ఎంపైర్, ద కింగ్ ఆఫ్ పర్షియన్ డైనాసిటీ, ఆ యొక్క పారసిక సామ్రాజ్యానికి రాజు అయినటువంటి దర్యావేషుడు దీన్ని రికగ్నైజ్ చేశారు. ఏంటది? జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని గుహ దగ్గరికి వచ్చి అడిగాడు. వెంటనే లోపల రాజు చిరంజీవి లోపల నుంచి అసలు స్వరం వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తారా? రాజు చిరంజీవి కాక ఇంతగా దేవుడు నిన్ను తప్పించాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని ఏం చేస్తాను. If you love God, God will definitely do His will. ఆయన తప్పకుండా చేస్తాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఈ 2022 సంవత్సరం అంతట్లో కలిగే ఆ రకమైన అనుభవాలు నీవు తప్పించబడాలంటే యు మస్ట్ లవ్ ద లార్డ్ ఫస్ట్. నీవు ప్రభువును ప్రేమించుట ప్రాముఖ్యమైనది. ఈ 2021లో నీ ముందు 365 రోజులు ఉన్నాయి. ఈ 365 రోజుల్లో ఏ అనుభవంలోనైనా నువ్వు తప్పించబడాలి అంటే ఒకటే కండిషన్, నీవు ఆయనను ఏం చేయాలని? ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడు
అంతగా నీవు ఆయన్ని ప్రేమించావు. ఎందుకంటే పాట పాడుతున్నాను, ఎంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివి. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నిన్నంతగా నేను దూషించిన వ్యక్తిని. ఇప్పుడు నిన్ను నీ ప్రేమ కలిగిన నేను నిన్ను ప్రేమిస్తానని ఆయనను మనం ప్రేమిస్తే ఈ 2022 సంవత్సరంలో మనమున్న 360 దినాల్లో నీవు నేను మనము ఇక్కడికి చేరువచ్చిన ప్రతి ఒక్కరూ ఆయన్ను ప్రేమించే ప్రతి బిడ్డ కూడా తప్పించబడాలి. నేను ఆ మాట కాదు, ఎవరి మాటది? వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు, ఆయన ఎన్నడూ 146వ కీర్తన 6వ వచనంలో చూస్తున్నాం. ఆయన ఎన్నడూ మాట తప్పడు. సంఖ్యాకాండ 23వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని రాయబడింది? అబద్ధమాడుటకు దేవుడు మానవుడు కాదు, పశ్చాత్తాపపట్టుకు ఆయన నరుడు కాదు. ఆయన చెప్తే చేస్తాడు, మాట ఇస్తే నెరవేరుస్తాడు. సంఖ్యాకాండ 23:19. కాబట్టి నీవు ఆయన ప్రేమించు. ఆయన ఏ పరిస్థితులు, ఏ కష్టం, ఏ నష్టం, ఏ అనారోగ్యత, ఏ బలహీనత, ఏ సమస్య, ఏ ఉపద్రవం, ఏ భయంకరమైన అనుభవం, ఏ భయంకరమైనటువంటి పరిస్థితులు నీ మీదకి వచ్చిన ఆయన నిన్నేం చేస్తాడని కనిపిస్తాడు. ప్రభు తన వాక్యమును మన రైతులో దించి ఆ గొప్ప వాక్యమును నీవు నేను మనము అందరూ అనుభవించినట్లుగా ప్రభు తన కృపా సమృద్ధి నీకు, నాకు, మనకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవాలి. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మా పితరులైనటువంటి అనేక మంది మిషనరీస్, దైవజనులు, దైవికమైన వ్యక్తులు ఎలాగో నిన్ను ప్రేమించి తమ్మును తాము ఉపేక్షించుకుని నీకు అప్పగించుకున్నారు. అలాగే మేము కూడా మమ్మల్ని మేము ఉపేక్షించుకుని మేము నిన్ను ప్రేమించుకుని మాకు సహాయం చేయండి. మేము మిమ్మల్ని ప్రేమిస్తే మమ్మల్ని మీరు తప్పిస్తానన్నారు. కాబట్టి మొదట మేము మిమ్మల్ని ప్రేమించుట మాకు నేర్పించండి. తద్వారా మాకు కలగబోయే ప్రతి పరిస్థితి నుండి నీవు తప్పకుండా మమ్మల్ని తప్పించే దేవుడు, మమ్మల్ని తప్పకుండా తప్పించే దేవుడు సహాయం చేయండి అని ప్రభువుని అడగండి. ప్రభు సహాయం చేస్తాడు. ప్రభు తన వాక్యము ఆ హృదయాల్లో ఫలితాలు తెస్తాడు. ప్రార్థించండి. ప్రార్థిస్తాం. ప్రభు నీకు మాత్రమే ఈ ఘనమైన నామంలో మీరు మాకు ఇచ్చినటువంటి నూతన సంవత్సరంలో ఈ ప్రారంభ వేళలో ఈ పరిశుద్ధమైన శరీరత్మ సూచనగా ఉన్న ఈ యొక్క బాలయంలో ఏకీవించుటకు నీతో నా సహవాసాన్ని ప్రకటించి మేము నిన్ను ప్రేమిస్తామని నీకు తెలియచేందుకు ప్రేమిస్తున్న తరుణాలు కొరకు నీకు వర్ణాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను ప్రీతిస్తున్నాం. అంతగా నమ్మకమైన దేవుడు, కనికరమైన దేవుడు, మా లోకములు, మా కోటలు, మా ప్రభువులు ఎన్ని దేవుడుగా ఉన్నా మమ్మల్ని ప్రేమించే దేవుడు, విడిపించే దేవుడు, తప్పించే దేవుడు అయినందుకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవాన్ని మమ్మల్ని ప్రేమించినంతగా మేము మిమ్మల్ని ప్రేమించుకుంటూ మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. తప్పిపోయే స్వభావం కలిగిన మమ్మల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం. మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరు నిజంగా ఒక ఖచ్చితమైన తీర్మానంతో తమను తాము పవిత్రంగా ఉంచుకున్నందుకు, పరిశుద్ధంగా ఉంచుకున్నందుకు, నీ కొరకై సాక్షులుగా జీవించిన కొరకై నిర్ణయించుకున్నందుకు, నీ కొరకై బ్రతుకుటకు తమను తాము అప్పగించుకొని ముందుకు వస్తున్నా మరి నీ కొరకై తీర్మానించి ఏకీవించిన ప్రతి బిడ్డను బట్టి కూడా మీకు వందనాలు. ఎవరైనా ఆలోచన ఏకీవించాలో దర్శించండి. ఎవరు వాటిని త్రోసివేస్తున్నారో వారి తలను దయచేయండి. దానికి వేరుగా ఉండి మేమేం చేయడం ప్రజలు గ్రహించడం సహాయపడమని ప్రార్థిస్తున్నాను. మిగచిన శరీరంతో ఇంకా నీ కొరకు ఆహారంగా చేసి ప్రతి ఒక్కరు నేను వెంబడించుటకు నీ పరిశుద్ధమైన మార్గంలో వచ్చిన నీలో ఉన్న ఆశీర్వాదాన్ని పాత్రలో సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇలాంటి నమ్మకమైన దేవుడుగా ఎంత కాపాడాలి దేవుడు ప్రతిష్టాలు స్తోత్రాలు. ఎన్నో భయాలు, ఎన్నో కలవరాలు, ఎన్నో ఆందోళనలు, ఎన్నో రకమైన ఒడి జారిపోయే పరిస్థితులు 2020లో మేము ఎదుర్కొంటూ వచ్చాను. అయితే నాయన నీ దైవ కృపలో మీ కాపుదల మాకు ఇచ్చి మరి 9 సంవత్సరాల పడిపెట్టే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు.
వందనాలు చెల్లిస్తుంది. కరోనాలో అనేక మంది మా బిడ్డలు కరోనా గురైనప్పుడు హాస్పిటల్ గురైనప్పుడు వారు మళ్ళీ సమకూర్చినందుకు కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభు కొంతమంది బిడ్డలైతే పలు రకమైన రోగములతో వ్యాధులతో ఇబ్బంది పడ్డారు. వాళ్ళని కూడా తప్పించడానికి ఉన్నారు. కొంతమంది బిడ్డల విషయంలో ప్రభు డెలివరీస్ మరి ప్రెగ్నెంట్గా ఉన్న స్త్రీల కొరకు ప్రార్థించినప్పుడు వారందరినీ కూడా మీరు మరి సేఫ్ డెలివరీ ఇచ్చి తల్లులను బిడ్డలను కూడా క్షేమం వచ్చినందుకు మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఎప్పటి వరకు మా జీవితాలు అపాడుతాన్ని ఈనాడు మేము కలిగి ఉన్న విద్య, మేము కలిగి ఉన్న డిగ్రీలు, మేము కలిగి ఉన్న జ్ఞానం, మేము కలిగి ఉన్న ఉద్యోగాలు, మేము కలిగి ఉన్న ఆస్తి అంతస్తు వెండి బంగారములు సమస్తము నీవే కదా ప్రభు. నీవు మాకు అనుగ్రహించిన ద్వారా మేము కలిగి పొంది ఉన్నాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రభు మేము మమ్మల్ని ఎలా ప్రేమించాలో మాకు నేర్పించండి. ఈ దాసుడు అబ్రహాం నిన్ను ప్రేమించి ఎలా నీ సాక్షిగా ఈ లోకంలో బ్రతికాడు అలాగునా మేము కూడా బ్రతకగలడు. ఈ దాసుడు దానియేలును ప్రేమించి ఎలా నీ సాక్షిగా బ్రతికాడు అలా ప్రేమించినప్పుడు మాకు అందరికీ ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీ చేతులు సమర్పిస్తూ విస్తారమైన కుటుంబం మీద ఆయన కోరుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైన నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.